అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ లడ్డూలు చేసుకోండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్తోనే ఈ లడ్డు అండి. చూడటానికి మోతీచూర్ లడ్డూలా ఉన్నా ఇది మోతీచూర్ లడ్డు కాదనమాట. దీన్ని మనం హల్వాలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇలా లడ్డూలా అయినా చుట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా, సింపుల్ గా అండ్ టేస్టీగా ఉండే ఈ లడ్డూని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఇలా వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక 2 కప్పుల గోధుమ రవ్వ వేసుకుంటున్నానండి. తెల్ల గోధుమ రవ్వ కాకుండా ఇలా బ్రౌన్ కలర్లో ఉండేది వాడుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. మెజర్మెంట్కి 1 కప్పు పెట్టుకోండి. అప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, లడ్డు కూడా బాగుంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఈ గోధుమ రవ్వని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, కమ్మటి వాసన వస్తూ ఇలా తెల్లగా ఫ్రై అయిపోతుంది అనమాట. కొంచెం వైట్ కలర్లోకి మారుతూ ఉంటుందండి. అప్పుడు ఇంకా తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో 2 కప్పుల గోధుమ రవ్వకి 6 కప్పుల నీళ్లు యాడ్ చేస్తున్నానండి. అంటే 1 కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. అలా అయితేనే ఆ గోధుమ రవ్వ బాగా ఉడుకుతుంది అనమాట. 6 కప్పులు వాటర్ యాడ్ చేశాక ఇందులో కొంచెం స్వీట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. 1 పావు టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఇలా నీళ్లు మసిలేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వని వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ గోధుమ రవ్వ బాగా ఉడికే వరకు ఉడికించుకోండి. బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి తీస్తూ మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఇలా దగ్గర పడింది కదా. ఒకసారి ఆ రవ్వని కొంచెం ఇలా చిదిమి చూడండి. మెత్తగా అయితే ఇంకా ఉడికినట్టేనండి. ఒకవేళ అవ్వకపోతే ఇంకొంచెం వేడి నీళ్లు పోసైనా ఉడికించుకోండి. చూడండి, ఇలా బాగా దగ్గర పడిన తర్వాత 2.5 కప్పుల బెల్లం యాడ్ చేస్తున్నాను. అంటే కప్పుకి కప్పుంబావు బెల్లం యాడ్ చేస్తున్నానండి. కప్పుంబావు దగ్గర నుంచి కప్పున్నర వరకు మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే బెస్ట్ అండి. లేదు మీకు పంచదారతో ఇష్టం అనుకుంటే పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పంచదార అయితే కప్పుకి కప్పు చొప్పున యాడ్ చేసుకోండి. ఈ బెల్లాన్ని ఆ రవ్వతో పాటు బాగా మిక్స్ చేయండి. ఆ 2 బాగా మిక్స్ అయ్యేలాగా సిమ్లో పెట్టేసి మిక్స్ చేయండి. ఆ బెల్లం కరగడం స్టార్ట్ అయింది అనమాట. అంతలో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్, ఇలా పుచ్చగింజలు, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. చూడండి, మళ్ళీ కొంచెం పల్చగా అయ్యింది కదా. ఈ బెల్లం కరగడం వల్ల ఆ వాటర్గా అయిందండి. మళ్ళీ దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ నెయ్యితో సహా వేసేసి కలుపుకోండి. దీంట్లో నెయ్యి చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి ఎక్కువగా వాడుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది ఇంకొంచెం కలర్ఫుల్గా కనబడడం కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ దీన్ని బాగా ఉడికించుకోండి. అది బాగా దగ్గర పడుతుంది. అప్పుడు ఫైనల్గా 1 టీ స్పూన్ యాలక్కాయల పౌడర్ వేసి మరొకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం చేత్తో కొంచెం పట్టుకుంటే కొంచెం జిగురుగా ఇలా తీగ పాకంలాగా అలా అనిపించాలండి. ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి. అలా అనిపిస్తున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అప్పటి వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, బాగా కుక్ చేసుకోండి. మీకు లడ్డూలు చుట్టడం ఇష్టం లేకపోతే ఇంకొంచెం త్వరగానే స్టవ్ ఆఫ్ చేసేసి హల్వా లాగా ఇలాగే గిన్నెలో పెట్టేసి తినొచ్చండి. నేను లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అలా తీగ పాకం లాగా జిగురుగా అయ్యే వరకు ఉడికించుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కొంచెం చల్లారనించి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు చుట్టేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్గా చేయొచ్చండి ఈ లడ్డూలు. చూడటానికైతే మోతీచూర్ లడ్డూలా ఉంటాయి, తింటుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్దీ ఫుడ్డేనండి. సో పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు అనమాట. అలాగే ఇవి 1 వారం పాటు నిల్వ కూడా ఉంటాయండి. హ్యాపీగా పాడవకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు హాలిడేస్ కదండి, ఇంట్లో ఇలా చేసి పెట్టేస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లడ్డూలు తీసుకొని తినేస్తారు.
బయట నుంచి తెచ్చే స్వీట్స్ కన్నా కూడా ఇంట్లో ఇలా మనం చేసుకుంటే ఆ హ్యాపీయే వేరు. అలాగే ఆ టేస్ట్ కానివ్వండి హైజీనిక్గా కూడా ఉంటాయన్నమాట. నేను చేసిన క్వాంటిటీకి 35 లడ్డూస్ అయ్యాయండి. ఇదిగోండి ఒక చిన్న బౌల్లో ఇలా హల్వా లాగా కూడా పెట్టేశాను అనమాట. ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.